ఈరోజు మన క్లాస్లో ఇంటెంట్స్ గురించి చూద్దాం. ఇంటెంట్స్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి, ఇంప్లిసిట్ అండ్ ఎక్స్ప్లిసిట్. సో బోత్ ఇంటెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చేంజ్ ది లేఅవుట్ యాజ్ లీనియర్ లేఅవుట్. సో నెక్స్ట్ వన్ వచ్చి మనకి శాంపుల్కి ఒక 2 బటన్స్ తీసుకుందాం. లేఅవుట్ విడ్త్ ఈక్వల్ టు ర్యాప్ కంటెంట్ and height equal to wrap content, text equal to browser, id equal to so open a web page అనమాట అని సెట్ చేశాను. నెక్స్ట్ వన్ వచ్చి take another button with the width of wrap and height of wrap content. So text equal to next. So next page ki link iddam. id equal to so next అని ఇస్తున్నాను. సో 2 బటన్స్ నేను క్రియేట్ చేశాను. 2 బటన్స్ కి సంబంధించి మనం కోడ్ అనేది మెయిన్ యాక్టివిటీలో రాద్దాం. సో ఇక్కడ మనకి బటన్స్ డిఫైన్ చేద్దాం. బటన్ స్పేస్ btn1 btn2 సెట్ చేద్దాం btns ని. సో btn1 ఈక్వల్ టు find view by id r.id dot open. సో btn2 ఈక్వల్ టు find view by id r.id dot next. ఓకే, 2 బటన్స్ ని డిఫైన్ చేసాం. యాక్చువల్లీ ఇంప్లిసిట్ అంటే మనకి ఏదైనా ఒక ఎక్స్టర్నల్ సోర్స్కి మన దగ్గర నుంచి డేటాను తీసుకెళ్ళి ప్రొజెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక వెబ్ పేజ్ని ఓపెన్ చేయాలి, లేదు సమ్ కంటెంట్ని మనం ఈ పేజ్ నుంచి వేరే ఏదైనా పేజ్కి పంపించాలి. అలాంటప్పుడు మనం ఇంప్లిసిట్ని యూజ్ చేస్తాం. ఎక్స్ప్లిసిట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎక్స్ప్లిసిట్ని మనకి ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి ట్రావర్స్ అవ్వాలన్నా, నావిగేషన్ అవ్వాలన్నా మనం సో ఎక్స్ప్లిసిట్ని ఇంటెంట్స్ని యూజ్ చేస్తాం. సో ఈ 2 ఇంటెంట్స్ని మనం డిఫైన్ చేయాలి అంటే మనకి వేరే పేజ్ కావాలి. సో ఎక్స్ప్లిసిట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకి వేరే పేజ్ కావాలి. సో వేరే పేజ్ కావాలి అంటే మనకి ఒక యాక్టివిటీని క్రియేట్ చేయాలి. సో ఎవ్రీ యాక్టివిటీ కన్సిస్టింగ్ ఆఫ్ 2 ఫైల్స్, వన్ ఈజ్ XML, అదర్ వన్ ఈజ్ జావా. సో ఒక జావా ఫైల్ని క్రియేట్ చేద్దాం. మనకున్న ప్యాకేజ్లో రైట్ క్లిక్ ఇచ్చి న్యూ జావా క్లాస్. సో సెకండ్ యాక్టివిటీని రాశాను. నెక్స్ట్ ఇక్కడ లేఅవుట్లో మనకి యాక్టివిటీ మెయిన్ ఉంది కదా, యాక్టివిటీ మెయిన్లో లేఅవుట్ రిసోర్స్ ఫైల్ ఒకటి క్రియేట్ చేయాలి. సో ఈ లేఅవుట్ రిసోర్స్ ఫైల్ వచ్చి మనకి ఒక లీనియర్ లేఅవుట్ తీసుకుందాం. లీనియర్ లేఅవుట్ ఫైల్ నేమ్ వచ్చి సెకండ్ అని ఇస్తున్నాను. సో ఓకే క్లిక్ చేశాను. సో XML ఫైల్ క్రియేట్ అయింది. నెక్స్ట్ జావా ఫైల్ క్రియేట్ అయింది. సో XML ఫైల్లో మనకి ఒక హలో అనే మెసేజ్ చూపిద్దాం. టెక్స్ట్ ఈక్వల్ టు ర్యాప్ అండ్ టెక్స్ట్ ఈక్వల్ టు సో దిస్ ఈజ్ సెకండ్ యాక్టివిటీ అని ఒక మెసేజ్ పెట్టాను. సో ఓరియంటేషన్ ఇది వర్టికల్ ఉంది, దట్టు మనకి సెంటర్ పెడదాం. లేఅవుట్ గ్రావిటీ ఈక్వల్ టు సెంటర్ అండ్ గ్రావిటీ ఈక్వల్ టు సెంటర్. సో మనకి సెంటర్కి వచ్చింది. సెట్ ఏ బ్యాక్గ్రౌండ్ ఈక్వల్ టు హ్యాష్ ఏదో ఒకటి ఇద్దాం, చూద్దాం, చేంజ్ చేసుకుందాం. మనకు కావాల్సిన కలర్ని సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో కలర్ అనేది సెట్ చేసాం. సో దీనికి కలర్ సరిగ్గా కనపడట్లేదు కాబట్టి టెక్స్ట్ కలర్ ఈక్వల్ టు హ్యాష్ వైట్ కలర్ని స్పెసిఫై చేశాను. అండ్ టెక్స్ట్ సైజ్ ఈక్వల్ టు ఒక 30 SP ఇద్దాం, సో దట్ మనకు అందరికీ కనపడుతుంది. ఓకే, సో సెకండ్ యాక్టివిటీలో మనకి ఇలా ఒక మెసేజ్ చూపిస్తుంది. సో ఫస్ట్ యాక్టివిటీ నుంచి సెకండ్ యాక్టివిటీకి రావాలి, దాన్ని మనం ఎక్స్ప్లిసిట్ ఇంటెంట్ అంటాం. అయితే
ఇంకొక బటన్ వచ్చి ఒక వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేయాలి. సో బటన్ 1 dot set on click listener of view dot new space view dot on click listener. సో ఆన్ క్లిక్ మెథడ్ వస్తుంది. సో బటన్ని క్లిక్ చేసినప్పుడు మనకి ఏం జరగాలి? సో మనకు ఒక వెబ్ పేజ్ని రన్ చేయాలి. సో వెబ్ పేజ్ని రన్ చేయాలంటే ఎలా రాస్తాం? సో ఇంటెంట్ స్పేస్ ఇంటెంట్ ఆబ్జెక్ట్ I equal to new intent of intent dot action view. సో ఫస్ట్ లోనే ఉంది కదా మనకి యాక్షన్ వ్యూ. సో యాక్షన్ వ్యూ సెట్ చేశాను. సెట్ చేసిన తర్వాత I డాట్ సెట్ డేటా. సో సెట్ డేటా అనే ఒక మెథడ్లో URI ఉంది. సో ఈ URIని యూజ్ చేసి మనం డేటా పంపించవచ్చు. సో URI డాట్ పార్స్ అని ఒక మెథడ్ ఉంది. సో పార్స్ ఆఫ్ ఇందులో మనకు కావాల్సిన వెబ్ పేజ్ని డిఫైన్ చేసుకోవచ్చు. https://www.google.com. సో మనకి ఒక గూగుల్ సైట్ ఓపెన్ అవ్వాలి. సో గూగుల్ సైట్ మనకి ఇది ఓపెన్ చేస్తుంది. సో దీన్ని స్టార్ట్ చేయాలి కదా, రన్ అవ్వాలి అంటే స్టార్ట్ యాక్టివిటీ. సో స్టార్ట్ యాక్టివిటీ ఇస్ ఎ మెథడ్ విచ్ ఈస్ యూజ్డ్ టు స్టార్ట్ ది ఇంటెంట్. సో ఇంటెంట్ని స్టార్ట్ చేయాలి కాబట్టి ఇంటెంట్ యొక్క ఆబ్జెక్ట్ని ఇక్కడ రాసాం. సో స్టార్ట్ యాక్టివిటీ ఆఫ్ I అన్న వెంటనే మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఓపెన్ అనే బటన్ని క్లిక్ చేస్తే మనకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అలానే బటన్ 2 btn 2 డాట్ సెట్ ఆన్ క్లిక్ listener equal to new view dot on click listener. సో ఇందులో మనకి intent I1 equal to new intent of 2 parameters ని మనం పంపించాలి. ఎలా అంటే ఒకటి మీరు ఏ క్లాస్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ క్లాస్ యొక్క డాట్ క్లాస్ అని ఒక పారామీటర్. అదర్ వన్ వచ్చి మనకి ఏ క్లాస్ పంపించాలి? సెకండ్ యాక్టివిటీ అనే క్లాస్కి పంపించాలి. సో మెయిన్ యాక్టివిటీ డాట్ దిస్, నెక్స్ట్ వన్ సెకండ్ యాక్టివిటీ డాట్ క్లాస్. సో మీరు మెయిన్ యాక్టివిటీ డాట్ దిస్ అనన్నా స్పెసిఫై చేయొచ్చు, ఆర్ ఎల్స్ ఫస్ట్ స్టేట్మెంట్ రైటే, నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ గెట్ అప్లికేషన్ కంటెక్స్ట్ అని అన్న రాయొచ్చు. సో రెండు ఒకటే. సో 2 వేస్లో మనకి రాయొచ్చు. లేదంటే కంటెక్స్ట్ అని మనం ఇక్కడ డిఫైన్ చేసి కంటెక్స్ట్ ఆబ్జెక్ట్ని కూడా రాయొచ్చు. సో 3 వేస్లో రాయొచ్చు. సో ఇక్కడ మనం స్టార్ట్ యాక్టివిటీ అని మనం ఎప్పుడైతే స్పెసిఫై చేసి I1ని స్పెసిఫై చేస్తామో వెంటనే మనకి ఒక పేజ్ నుంచి నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతుంది. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. రన్ అవుతుంది. సో వన్స్ మనకి బిల్డ్ అయిన తర్వాత అవుట్పుట్ అనేది చూద్దాం. సో మనకి ఇందులో చిన్న ఎర్రర్ వచ్చింది. అయితే ఎర్రర్ ఏమంటే సెకండ్ యాక్టివిటీని మనం ఫుల్ఫిల్ చేయలేదు. సో సెకండ్ యాక్టివిటీ ఎక్స్టెండ్స్ యాక్టివిటీ ఫస్ట్ థింగ్. సెకండ్ వన్ వచ్చి మనకు ఆన్ క్రియేట్ మెథడ్ యూస్ చేసి, సో ఈ ఆన్ క్రియేట్ మెథడ్ని క్రియేట్ చేసాం. ఆన్ క్రియేట్లో సెట్ కంటెంట్ వ్యూ, సో సెట్ కంటెంట్ వ్యూ అనే మెథడ్ని యూస్ చేసి లేఅవుట్ ఫైల్ని సెట్ చేయాలి. సో ఆర్ డాట్ లేఅవుట్ డాట్ సెకండ్ అని స్పెసిఫై చేస్తే ఈ పేజ్ ఓపెన్ అయిన వెంటనే మనకి అవుట్పుట్ చూపిస్తుంది. అయితే ఇందులో మనకి మేనిఫెస్ట్ ఫైల్లో ఒక ఎంట్రీ చేయాలి, యాక్టివిటీ ఎంట్రీ.
సో ఒక యాక్టివిటీని క్రియేట్ చేసినప్పుడు ఒక యాక్టివిటీ ఎంట్రీ రన్ చేయాలన్నమాట. సో యాక్టివిటీ ఈక్వల్ టు సెకండ్ యాక్టివిటీ చూపిస్తుంది కదా, సెకండ్ యాక్టివిటీ. సో వన్స్ మనం ఒక యాక్టివిటీని ఇక్కడ డిఫైన్ చేసాం అప్లికేషన్లో, తర్వాత మనం ఇంటర్నెట్ పర్మిషన్స్ ఇవ్వాలి కాబట్టి ఇంటర్నెట్ పర్మిషన్స్ని కూడా రాయాలి. సో యూజర్స్ పర్మిషన్ అని ఒక మెథడ్. సో అందులో android.permission.internet అని వేరియబుల్ తీసుకొని సెట్ చేయాలి. సో సెటప్ అంతా అయిపోయింది. మనం ఇప్పుడు రన్ చేసి చూడటమే మన వర్క్. సో ఒకసారి రన్ చేద్దాం. సెకండ్ టైం మళ్ళీ బిల్డ్ చేస్తాను. సో మనకి ఇలా అవుట్పుట్ వస్తుంది. ఈ అవుట్పుట్లో మనం నెక్స్ట్ అని క్లిక్ చేసామంటే దిస్ ఇస్ సెకండ్ యాక్టివిటీ అని వచ్చింది. సో బ్యాక్ వచ్చాను. సో బ్రౌజర్ని క్లిక్ చేస్తే మనకి గూగుల్ పేజ్ అనేది ఓపెన్ అయింది. సో ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసి మనకి ఒక వెబ్సైట్ని ఓపెన్ చేస్తే దాన్ని ఇంప్లిసిట్ అంటారు. ఎప్పుడైతే ఒక మెథడ్ని క్లిక్ చేస్తే ఆ మెథడ్ని నెక్స్ట్ పేజ్ కానీ అట్లా ట్రావర్స్ అయిందంటే దాన్ని ఎక్స్ప్లిసిట్ అంటారు. సో 2 టైప్స్ ఆఫ్ ఇంటెంట్స్ గురించి చూసాం కదా. సో నెక్స్ట్ క్లాసెస్లో చెక్ బాక్స్, రేడియో బటన్స్ చూద్దాం.